హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పెడగోగీలోని మీనింగ్ అండ్ డెఫినిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఈ అంశం గురించి మనం చర్చిద్దాం. ఇందులో మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇందులో అసలు విద్య అంటే ఏంటి, విద్య యొక్క అర్థాలు ఏంటి, దానికి వివిధ కాలాల్లో వివిధ వ్యక్తులు ఇచ్చినటువంటి నిర్వచనాలు ఏంటి అనేటటువంటి అంశం ఇప్పుడు మనం చర్చిద్దాం. ఇక్కడ అసలు యాక్చువల్గా విద్య అంటే ఏంటంటే ఒక వ్యక్తిని లేదా ఒక మనిషిని అత్యంత విలువైన మరియు ఉన్నతమైనటువంటి జీవిగా తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి, సాధారణంగానే మనిషి ఎప్పుడు కూడా ఇతర జంతువులతో పోల్చినప్పుడు అత్యంత విలువైనటువంటి మరియు ఉన్నతమైనటువంటి జీవిగా పరిగణించబడతాయి. ఇక్కడ ఒక వ్యక్తి కలిగి ఉన్నటువంటి ఏదైతే సామర్థ్యాలు ఉంటాయో ఆ సామర్థ్యాలలో విద్య కూడా ఒకటిగా మనం చెప్పవచ్చు. ఇక్కడ విద్య అనేటటువంటిది ఇతన్ని ఇతర జంతువుల కంటే ఉన్నతంగా ఉండడానికి లేదా వైవిధ్యంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది అని చెప్పవచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ చూసినట్లయితే సరైనటువంటి విద్య ఏమంటాడు, సరైనటువంటి విద్య సామర్థ్యాలను పెంపొందిస్తుంది అంటాడు. అడగచ్చు మిమ్మల్ని, విద్య సరైన విద్య వేటిని పెంపొందిస్తుంది అని మిమ్మల్ని అడిగినప్పుడు మానవుని యొక్క సామర్థ్యాలను పెంపొందించడం కోసం విద్య అవసరం మరియు కండక్టివ్ యాటిట్యూడ్ని పొందడంలో ఇది సహాయపడుతుంది. కండక్టివ్ యాటిట్యూడ్ అంటే సానుకూలమైనటువంటి వైఖరి లేదా పాజిటివ్ యాటిట్యూడ్, అదేవిధంగా అనుకూలమైనటువంటి వైఖరిని పొందడంలో విద్య సహాయపడుతుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. అంటే మంచి వైఖరిని కలిగించడంలో లేదా పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగించడంలో, అదేవిధంగా సహాయ వైఖరి అంటే సహాయం చేయగలిగేటటువంటి వైఖరిని పొందడంలో ఈ యొక్క విద్య మనకి సహాయపడుతుంది అంటాడు. అయితే ఈ కండక్టివ్ యాటిట్యూడ్ అనేటువంటిది మానవునిగా ఉండడానికి చాలా ముఖ్యం అంటాడు. కండక్టివ్ యాటిట్యూడ్ అవసరం. మనిషిగా ఉన్నప్పుడు మనకి పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ వైఖరి ఉండాలి, సానుకూల దృక్పథం ఉంటాం, అదేవిధంగా అనుకూల వైఖరి ఉండాలి, సహాయం చేసేటటువంటి వైఖరిని కూడా మనం కలిగి ఉండాలి. ఇక్కడ మనిషి తాను నివసించేటటువంటి వాతావరణానికి అనుగుణంగా తను తాను మార్చుకోగలుగుతాడు. ఎప్పుడైతే మనిషి విద్యను కలిగి ఉంటాడో, విద్యను పొందుతాడో, వాతావరణానికి అనుగుణంగా తను మార్చుకోగలుగుతాడు. అంటే పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తిని మార్చుకోవడానికి ఉపయోగపడేది ఏంటి అంటే విద్య అని మనం చెప్పవచ్చు. ఇక్కడ ప్రొఫెసర్ డ్రైవర్ అనేటటువంటి ఒక విద్య గురించి ఒక నిర్వచనం ఇచ్చాడు. అంటే విద్యను ఏమంటాడంటే తను ఒక ప్రక్రియ అంటాడు, గుర్తుపెట్టుకోండి. ప్రొఫెసర్ డ్రైవర్ ప్రకారం విద్య అనేటటువంటిది ఏమిటి అని అడగవచ్చు, లేదా ప్రొఫెసర్ డ్రైవర్ విద్యని దేనిగా నిర్వచించాడు అనొచ్చు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అంటాడు. మన తర్వాత మీకు ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేటువంటి టాపిక్ కూడా మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ విద్యను ఒక ప్రక్రియగా నిర్వచించడంతో పాటుగా ఈ విద్య సహాయంతో జ్ఞానము, స్వభావము మరియు ప్రవర్తనకు సరైనటువంటి ఆకృతిని ఇవ్వవచ్చు అంటాడు. మనకు జ్ఞానం ఉంటుంది, స్వభావం ఉంటుంది, మనకు ఒక ప్రవర్తన ఉంటుంది. ఈ ప్రవర్తన కానీ, జ్ఞానాన్ని కానీ, మన స్వభావాన్ని కానీ సక్రమమైనటువంటి రీతిలో తీసుకురావడం కోసం ఈ యొక్క విద్యను ఉపయోగించాలి అని దీని అర్థం. ప్రొఫెసర్ డ్రైవర్ ఏం చెప్పాడు, విద్య ఒక ప్రక్రియగా నిర్వచించాడు. దీని సహాయంతో ఏం చేయొచ్చు అని చెప్పాడంటే
జ్ఞానాన్ని, స్వభావాన్ని, ప్రవర్తనకు సరైన ఆకృతిని ఇవ్వవచ్చు అంటాడు, సరైన ఒక రూపాన్ని ఇవ్వచ్చు అంటాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు. విద్య అంటే ఏంటి? విద్య మనిషిని ఏ విధంగా తీసుకొస్తుంది? మానవునికి ఏది అవసరం? అది దేని ద్వారా వస్తుంది అంటే విద్య ద్వారా వస్తుంది. ప్రొఫెసర్ డ్రైవర్ ఇచ్చినటువంటి నిర్వచనం కూడా మీకు ఇక్కడ ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా మనకు ఒక బిట్ రూపంలో రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ముందుకెళ్ళినట్లయితే విద్య ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. విద్య అనేటటువంటిది ఏంటి? ప్రొఫెసర్ డ్రైవర్ విద్యను ఏ విధంగా నిర్వచించాడు అంటే ఒక ప్రక్రియ. విద్య ఒక ప్రక్రియ అని చెప్పినటువంటి వ్యక్తి. ఎడ్యుకేషన్ ఇస్ ఎ ప్రాసెస్. అదేవిధంగా ఇదొక నిర్మాణాత్మక ప్రక్రియ. విద్య అనేటటువంటిది జ్ఞానోదయానికి దారితీస్తుంది అంటాడు. అదేవిధంగా వ్యక్తి యొక్క వ్యక్తిత్వ యొక్క వివిధ అంశాలను అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ విద్యను ఏం చెప్తున్నాడంటే ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అంటాడు, స్ట్రక్చరల్ ప్రాసెస్ అంటాడు. జ్ఞానోదయానికి దారితీసేటటువంటి విద్య అంటాడు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం యొక్క వివిధ అంశాలను అభివృద్ధి చేస్తుంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తుంది అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనకి బిట్స్ రూపంలో వచ్చేటటువంటిదే. ఈ విద్య క్రింది వానిలో దేనికి పనికొస్తుంది అంటాడు, దేన్ని సూచిస్తుంది? జ్ఞానోదయానికి దారితీస్తుంది. వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, ఒక జ్ఞానాన్ని అభివృద్ధి చేయడం కానీ, ప్రవర్తనకు సరైన ఆకృతిని ఇవ్వడానికి కానీ, ఇవన్నీ కూడా మనకి విద్య ద్వారా జరుగుతూ ఉంటాయి అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అంటే విద్య గురించి మీకు అనేక రకాలైనటువంటి అంశాలు ఇందులో మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఇంకొక అర్థంలో చూసినట్లయితే సరైన విద్య సహాయంతో శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి కూడా ఉంటుంది అంటాడు. సరైన విద్య సహాయంతో ఏముంటుంది అంటాడు, దానిలో సరైన విద్యలు నేర్చుకోవడం ద్వారా మనిషి శారీరకంగా అభివృద్ధి చెందుతాడు, మానసికంగా అభివృద్ధి చెందుతాడు, సామాజిక అభివృద్ధి కూడా సరైన విద్యలో ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎప్పటికప్పుడు మారుతున్న సామాజిక వాతావరణానికి అనుగుణంగా ఉండే శక్తిని అభివృద్ధి చేయడంలో విద్య సహాయపడుతుంది అని కూడా తెలుస్తుంది. అంటే మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మనిషిని మార్చగలిగేటటువంటి శక్తి దేనికి ఉంది అంటే అది విద్యకి ఉంది. సామాజిక వాతావరణానికి అనుగుణంగా మార్చగలిగేటటువంటి శక్తి దేనికి ఉంది అంటే విద్యకి ఉంది. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక బిట్ రూపంలో మనం చూడవచ్చు. విద్య దేనికి దారితీస్తుంది? జ్ఞానోదయానికి దారితీస్తుంది. వ్యక్తిత్వం యొక్క వివిధ అంశాలను అభివృద్ధి చేయడానికి దారితీస్తుంది. మనిషి ప్రవర్తనకు సరైన ఆకృతినిస్తుంది, జ్ఞానాన్ని పెంచుతుంది, మనిషి యొక్క స్వభావాన్ని మారుస్తుంది. ఇలాంటి అంశాలు ఎప్పటికప్పుడు సామాజిక వాతావరణానికి అనుగుణంగా ఉండే శక్తిని అభివృద్ధి చేయడంలో విద్య సహాయపడుతుంది అని తెలుస్తుంది. ఇక్కడ పిసి బెనర్జీ అనేటటువంటి ఒక విద్యావేత్త ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే ఎప్పటికప్పుడు మారుతున్న సామాజిక వాతావరణానికి అనుగుణంగా ఏమంటాడు ఇక్కడ, ఎప్పటికప్పుడు మారుతున్న సామాజిక వాతావరణానికి అనుగుణంగా మారే శక్తిని పెంపొందించడంలో విద్య సహాయపడుతుంది అంటాడు. అంటే ఎప్పటికప్పుడు మారుతున్న సామాజిక పరిస్థితులు అంటే సమాజం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, మారుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా మారేటటువంటి శక్తిని పెంపొందించడానికి విద్య సహాయపడుతుంది అని తెలిపినటువంటి వ్యక్తి ఎవరంటే విద్యావేత్త పిసి బెనర్జీ. ప్రొఫెసర్ డ్రైవర్ ఏం చెప్పాడు? విద్య ఒక ప్రక్రియ అన్నాడు. ఒకరి జ్ఞానాన్ని కానీ, స్వభావాన్ని కానీ, ప్రవర్తనకి సరైన ఆకృతిని ఇవ్వచ్చు అంటాడు. ఇక్కడ పిసి బెనర్జీ అని చెప్పాడు, ఎప్పటికప్పుడు మారుతున్న సామాజిక వాతావరణానికి అనుగుణంగా మారే శక్తిని పెంపొందించడంలో విద్య సహాయపడుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ బెనర్జీ స్పష్టం చేసినటువంటి ఈ పిసి బెనర్జీ గారు ఎవరైతే ఉన్నారో వారు స్పష్టం చేసినటువంటి విషయం ఏంటంటే సమాజం యొక్క స్వభావము, దృక్పథము మారుతూ ఉంటుంది అంటాడు.
సాధారణంగా ఇక్కడ నిర్వచనం కూడా అదే, సామాజిక వాతావరణానికి అనుగుణంగా మారే శక్తి. ఇక్కడ ఏమంటాడంటే బెనర్జీ ప్రకారం సమాజం యొక్క స్వభావం, దృక్పథం మారుతూ ఉంటాయి. దానిలో నివసించే వ్యక్తుల ద్వారా సమాజం తయారవుతుంది. ఇవాళ ఏవైతే మారుతూ ఉన్నటువంటి సమాజం ఉందో ఆ వ్యక్తుల ద్వారా సమాజం తయారవుతుంది. మరియు నివసించే వ్యక్తుల ప్రవర్తన స్వభావం మారినప్పుడు సమాజం యొక్క దృక్పథం కూడా మారుతుంది అంటాడు. అంతే కదా, మనిషి ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు సమాజం యొక్క ఆలోచనలో మార్పు వస్తుందని చెప్పి మనొక నానుడి కూడా ఉంది. మారవలసింది మనిషి యొక్క ఆలోచన అంటాడు. సో ఈ మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మనిషి మారినప్పుడు ఆటోమేటిక్గా సమాజం యొక్క దృక్పథం కూడా మారుతుంది. మనుషులు పాజిటివ్గా ఆలోచించినప్పుడు సమాజం కూడా పాజిటివ్గానే ఉంటుంది. అక్కడ సమాజంలో నివసించే వ్యక్తుల యొక్క ఆలోచనలు చెడుగా ఉన్నప్పుడు సమాజం చెడు సమాజంగా తయారవుతుంది. అంటే ఇక్కడ ఏమంటాడంటే బెనర్జీ, సామాజిక వాతావరణానికి అనుగుణంగా మారే శక్తిని పెంపొందించడంలో విద్య సహాయపడుతుంది అంటాడు. సో అక్కడ నివసించే వ్యక్తుల స్వభావం మారితే ఆటోమేటిక్గా సమాజం యొక్క దృక్పథం మారుతుంది అంటాడు. ఇక్కడ కాంట్ ఇంకొక విద్యావేత్త ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, కాంట్ మీకు ఇంగ్లీష్లో KANT అని ఉంటుంది. ఇక్కడ మనకి KANT అని ఉన్న కాంత్ అని తెలుగులో మీకు ఇచ్చినా కూడా ఇక్కడ మీకు KANT కాంత్ అన్న కాంత్. ఇతనేం చెప్తాడంటే, విద్య అనేటటువంటిది ఒక వ్యక్తిలో అతను చేయగలిగిన అన్ని పరిపూర్ణతలతో కూడిన ముఖ్యమైన అభివృద్ధి అంటాడు. అతను ఏవైతే చేయగలుగుతాడు వాటన్నింటితో కూడినటువంటి అభివృద్ధిగా విద్యను పేర్కొంటాడు. విద్య ద్వారా మనిషి ఏం గలుగుతాడు, అతను ఏవైతే చేయగలిగినటువంటి పరిపూర్ణతలన్నీ ఉన్నాయో వాటన్నిటిని అభివృద్ధి చేసుకోవడానికి విద్య దోహదపడుతుంది అంటాడు. అందువల్ల ఈ విద్య అనేటటువంటిది వ్యక్తి యొక్క సమగ్ర, సమతుల్య మరియు సర్వతోముఖ అభివృద్ధికి దారితీస్తుంది. ఇక్కడ విద్య ఏం చేస్తుంది, ఒక వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధి, సమతుల్యతని, సర్వతోముఖ అభివృద్ధికి దారితీస్తుంది. అంతేకాకుండా సమాజంలో నాగరికత మరియు బాధ్యతాయుతమైన సభ్యుడిగా మారటానికి విద్య సహాయపడుతుంది అంటే నంబర్ ఆఫ్ బిట్స్ మన ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు మనం చూసాం. ఒక మనిషిని నాగరికత కలిగినటువంటి మనిషిగా తయారవడానికి ఏం సహాయపడుతుంది, విద్య. బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా అభివృద్ధి చెందడానికి ఏం సహాయపడుతుంది, విద్య. ఒక వ్యక్తి సమగ్రతని, సమతుల్యత మరియు సర్వతోముఖాభివృద్ధికి దారితీయటానికి ఏది అవసరం అంటే విద్య. ఇవన్నీ కూడా మనకి అవసరం. తర్వాత విద్య మనిషికి డైనమిక్ వ్యక్తిత్వాన్ని అందిస్తుంది. డైనమిక్ పర్సనాలిటీ అంటాం మనం. ఏంటి అసలు ఈ డైనమిక్ పర్సనాలిటీ అంటే, డైనమిక్ రైడు, డైనమిక్ అంటాం. చురుకుగా ఉండడం, చురుకు. తర్వాత ఉత్సాహంగా ఉండడం, నిరంతరం మార్పుల్ని కోరుకోవడం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాడు మారుతూ ఉంటాడు, డైనమిక్గా ఉంటాడు. ఈ విద్య అంటే ఆ వ్యక్తికి డైనమిక్ వ్యక్తిత్వాన్ని అందిస్తుంది. తర్వాత పరిపక్వతను అందిస్తుంది. మరింత పరిణితి చెందిన వ్యక్తిగా మారడంలో సహాయపడుతుంది. ఇవన్నీ బిట్సే. డైనమిక్ వ్యక్తిత్వాన్ని అందించడం, పరిపక్వతను అందించడం, పరిణితి వ్యక్తిగా మారడంలో సహాయపడటం, ఇవన్నీ దేని ద్వారా సాధ్యపడతాయి అంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. ఒక నాగరికత కలిగినటువంటి పౌరుడిగా తయారు చేయడం, బాధ్యతాయుతమైన సభ్యుడిగా మారడానికి సమాజంలో ఏది ఉపయోగపడుతుంది. అదేవిధంగా సమగ్రతని, సమతుల్యతని, సర్వతోముఖాభివృద్ధికి దారితీసేటటువంటిది ఏది. ఇవన్నీ కూడా మనకి నిర్వచనాలు. కాంట్ గారు కావచ్చు, బెనర్జీ గారు కావచ్చు ఇచ్చినటువంటి అంశాలు. విద్య ద్వారా అనేక రకాల నిర్వచనాలు, మనం అర్థాలు మనం చూస్తుంటాం. ఏ బిట్ అడిగినా కూడా మనం
ఆన్సర్ చేయగలిగేటటువంటి అంశం జనరలైజ్ చేసి అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయగలగాలి. తర్వాత ఇక్కడ కాలానుగుణంగా విషయాలు మారుతూ ఉంటాయి. మార్పు అనేది ప్రకృతి నియమం, గుర్తుపెట్టుకోండి. మార్పు ప్రకృతి నియమం అంటే మారుతుంది, సమాజం మారుతుంది, వ్యక్తులు మారుతారు. అలా మారినప్పుడు కొత్త విషయాల కోసం కొత్త అంశాలు నేర్చుకుంటూ ఉంటాయి. కొత్త విషయాలు మారుతున్న సమాజంలో అనేక రకాల విషయాలు, కాలానుగుణంగా విషయాలు మారుతూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి డిఎస్సి మనకి మాన్యువల్గా పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆన్లైన్లో పెడుతూ ఉన్నారు. ప్రకృతి నియమం అది, మార్పు అనేటువంటిది. అక్కడ మారుతున్నప్పుడు ఏం చేస్తారంటే ప్రజలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో మనం ఉదాహరణ చూసినట్లయితే ఇదంతా దేని ద్వారా సాధ్యం? మార్పు అనేటువంటిది దేని ద్వారా సాధ్యం అంటే విద్య ద్వారానే. విద్య ద్వారా అనేక రకాలైనటువంటి మార్పులు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆదిమ మానవుడి ప్రాథమిక అవసరాలు లేదా ఆహారం, ఆశ్రమం, దుస్తులు ఇలా ఉన్నాయి. మనం గతంలో చూసినట్లయితే ప్రాచీన కాలంలో వ్యక్తి యొక్క అవసరాలు సాధారణంగా ఉంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మానసిక, సామాజిక, జీవ సంబంధమైన అంశాలు ఇలా మనం వర్గీకరించవచ్చు. జీవ సంబంధమైన అంశాలు, సామాజిక సంబంధమైన అంశాలు, మానసిక సంబంధమైన అంశాలు, ఇవి మారుతున్నటువంటి కొత్త అభివృద్ధికి చెందిన అవసరాలుగా చెప్పవచ్చు. మనం అవసరము అన్నప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే అవసరము కానీ ఆవశ్యకత కానీ వస్తుందో అక్కడ ఆవిష్కరణకు దారితీస్తుంది అని చెప్పాలి. అంటే ప్రాచీన కాలంలో సాధారణంగా ఆహారం, ఆశ్రమం, దుస్తులు ఉంటే సరిపోతుంది. కానీ మనం ఎదగడానికి జీవ సంబంధమైనటువంటి అంశాలు, సామాజిక సంబంధమైనటువంటి అంశాలు, మానసిక అంశాలు ఇలా అభివృద్ధి చెందిన అవసరాలని మనం వివరించవచ్చు. ఇలా అవసరాలు ఏవైతే, అవసరం అంటే ఆవశ్యకత, మనకి ఒక ఆవశ్యకత, మనకు అవసరమన్న ఆవశ్యకత ఉన్నప్పుడు అది దేనికి దారితీస్తుంది అంటే ఆవిష్కరణకు దారితీస్తుంది. దేనికి దారితీస్తుంది అంటే ఆవిష్కరణకి. అందుకే మనం ఏమంటామంటే ఆవశ్యకత అనేటటువంటిది ఆవిష్కరణకి తల్లి లాంటిది. ఎప్పుడైతే ఆవశ్యకత నీకు ఉంటుందో ఆవిష్కరణకు కొనుక్కుంటా. దాని కారణంగా కొత్త వస్తువుల అవసరాన్ని గ్రహించినప్పుడు, అంటే ఆవశ్యకత ఉంది మనకి, కొత్తవి మనం ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. వాటిని నెరవేర్చడానికి మార్గాల్ని కూడా అభివృద్ధి చేస్తాడు. ఇక్కడ సాధారణంగా మనం చెప్పాం, ప్రాచీన కాలంలో ఆహారము, ఆశ్రమం, దుస్తులు ఉంటే సరిపోతుంది మనిషికి. తర్వాత మన జీవితం సామాజికంగా బతుకుతున్నాం, జీవ సంబంధమైనటువంటి అవసరాలు ఉన్నాయి, మానసిక అంశాలను అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. ఇలా మనకు కొన్ని అవసరాలు అనేటువంటివి అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఎప్పుడైతే ఈ ఆవశ్యకతలు వచ్చాయో, అవసరాలు వచ్చాయో, కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత పెరిగింది. మనకు ఒక అవసరం ఉంది, దాన్ని ఏ విధంగా మనం తీసుకోగలం, కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉన్నాం, కొత్త అంశాలను తీసుకొస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనం కొత్త వస్తువుల యొక్క అవసరాన్ని గ్రహిస్తామో వాటిని నెరవేర్చడానికి మార్గాలను కూడా అభివృద్ధి చేస్తాడు మనిషి. కాబట్టి అభివృద్ధికి కారణం జ్ఞానం తప్ప మరొకటి కాదు అంటాడు ఇక్కడ. మనిషి అభివృద్ధి చెందాలి అంటే అవసరాలు ఉండాలి, ఆవశ్యకత ఉంటే ఆవిష్కరణలు జరుగుతాయి. కొత్త వస్తువుల అవసరాన్ని మనం గ్రహించినప్పుడు వాటిని నెరవేర్చడానికి అనేక రకమైనటువంటి అంశాలని ఆవిష్కరిస్తాం. సో మనిషి అభివృద్ధికి కారణం ఏంటి అంటే జ్ఞానము తప్ప మరొకటి కాదు అంటాడు. ఒక మనిషి అభివృద్ధి చెందాలి అన్నా, ముందుకెళ్ళాలి అన్నా ఏం అవసరం అంటే జ్ఞానము. ఇక్కడ మీకు వచ్చిన 2 బిట్స్ ఉన్నాయి. ఆవశ్యకత అనేటువంటిది ఆవిష్కరణకు తల్లి లాంటిది. అదేవిధంగా అభివృద్ధికి కారణం ఏంటి? జ్ఞానము.
ఒక మనిషి ఎదుగుదలకు కారణం ఏంటి? జ్ఞానము. ఇక్కడ ఇప్పుడు చూసాం మనం ఇందాక ఆది మానవుడి యొక్క ప్రాథమిక అవసరాల దగ్గర నుంచి ఇలా మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి వల్ల ఆవిష్కరణలు వస్తాయి. ఆవిష్కరణలు అనేటువంటివి పొందడం ద్వారా అభివృద్ధి చెందుతాం. అభివృద్ధికి కారణం జ్ఞానం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆది మానవుడితో మనం పోల్చుకున్నట్లయితే అభివృద్ధి చెందిన వాడిగా పరిగణించబడ్డ కారణం అతని జ్ఞానం మాత్రమే. అతని జ్ఞానం వలన అభివృద్ధి చెందడం జరుగుతుంది. మరి ఈ జ్ఞానం అనేటటువంటిది దేని ద్వారా పొందుతాము? ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎడదిరిగి అన్నిటికడ వచ్చేటప్పటికి విద్య. ఇక్కడ మీరు చెప్పా ప్రాథమిక అవసరాలంటే ఆది మానవుడి కన్నా తర్వాత అనేక అవసరాలు మనకు పుట్టుకొచ్చిన జీవ సంబంధమైనటువంటి సామాజిక మానసిక అంశాలన్నీ వచ్చినాయి. వాటిని అవసరాలు అభివృద్ధి చెందడం జరిగింది. ఆ అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆవశ్యకతలు ఏవైతే ఉన్నాయో వాటి ఆవిష్కరణకు అవి దారితీసినవి. ఏవైతే మన కొత్త అవసరాలు వస్తువుల అవసరాన్ని గ్రహించాడు మనిషి, వాటిని నెరవేర్చడానికి అనేక మార్గాలను అభివృద్ధి చేశాడు, ఆవిష్కరణలు చేశాడు. ఇలా అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు అభివృద్ధి కారణం ఏంటి అని మనం గ్రహించినప్పుడు జ్ఞానము తప్ప ఇంకొకటి కాదు. మరి జ్ఞానం దేని ద్వారా వస్తుంది అన్నప్పుడు విద్య ద్వారా. ఇక్కడ లింక్ మీకు తెలుసుకోగలగాలి. విద్య ద్వారా మాత్రమే జ్ఞానం మనం పొందుతాం. ఒక వ్యక్తి యొక్క మొత్తం వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంలో విద్య సహాయపడుతుందని చెప్పాలి. ఇంపార్టెంట్. ఒక వ్యక్తి యొక్క మొత్తం వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంలో ఏం సహాయపడుతుంది? బిట్టిది మీకు ఇక్కడ మీకు వచ్చినాయి. ఇదొక బిట్టు. ఆవశ్యకత అనేది అభివృద్ధి కారణం ఏంటి? జ్ఞానం. ఈ జ్ఞానం దేని ద్వారా పొందుతాం? విద్య ద్వారా. ఒక వ్యక్తి యొక్క మొత్తం వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడానికి ఏది సహాయపడుతుంది అంటే విద్య. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఎదగాలి అన్నా, తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి అన్నా విద్య ఒక ముఖ్యమైన సాధనం అని చెప్పడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. సో విద్యకు అంత ప్రాముఖ్యత ఉంది. విద్య ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే మనిషి అభివృద్ధి చెందుతాడు, కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది, మనిషి యొక్క అవసరాలు తీరుతాయి. ఇలా మనం విద్య గురించి అనేక రకాలైనటువంటి నిర్వచనాలను మనం చూడవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే విద్య అనేటటువంటిది ఒక పరీక్షా జ్ఞానం మాత్రమే కాదు. ఇప్పుడు మనం ఎగ్జామ్స్, ఎడ్యుకేషన్ అనగానే ఎగ్జామ్స్ అది కాదు. వ్యక్తి యొక్క పనితీరు లేదా ప్రవర్తన కూడా లెక్కించాలి. అతని పనితీరు ఎలా ఉంది, అతని ప్రవర్తనను కూడా మనం విద్య యొక్క పరీక్షగా మనం భావించాలి. జ్ఞానం మాత్రమే కాదు, జ్ఞానం ఉంది, జ్ఞానం విద్య ద్వారా వస్తుందన్నాం. అతని పనితీరుని కూడా ప్రవర్తనని కూడా విద్య యొక్క ముఖ్యమైనటువంటి పరీక్షగా మనం భావించాలి. ఇక్కడ విద్య అనేటువంటిది సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని అందిస్తుంది. తార్కిక శక్తిని, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని, ఎనలాటికల్ కెపాసిటీ అంటాం, ఫిలసాఫికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ అందిస్తుంది విద్య అనేటువంటిది. సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని అందిస్తుంది, తార్కిక శక్తిని అందిస్తుంది, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని అందిస్తుంది. గుడ్డిగా మనం ఏదైనా ఒక అంశాన్ని విశ్లేషిస్తాం, దాన్ని ఎలా చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించుకుంటాం, క్రియేటివ్గా ఉంటాం, దానిలో తార్కికతను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా విద్య ద్వారానే మనకి సాధ్యపడతాయి. ఏవైతే ఈ సామర్థ్యాలు ఉన్నాయో, సృజనాత్మకంగా ఆలోచించేటటువంటి సామర్థ్యం అవ్వచ్చు, తార్కిక శక్తి అవ్వచ్చు, విశ్లేషణాత్మక సామర్థ్యం అవ్వచ్చు, ఇవన్నీ కూడా సమాజాన్ని మార్చడంలో, ఇక్కడ ఒక వ్యక్తి సమాజాన్ని మార్చడంలో తనని తాను పనిచేయడానికి మరియు స్వీకరించడానికి సహాయపడతాయి. ఏవి సహాయపడతాయి? ఇక్కడ సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యం, తార్కిక శక్తి, విశ్లేషణాత్మక
సామర్థ్యాలు అనేటువంటివి ఒక వ్యక్తి సమాజాన్ని మార్చాలి అన్నప్పుడు తనని తాను పనిచేయడం కోసం లేదా తనని తాను స్వీకరించడం కోసం ఇవి సహాయపడతాయి అని చెప్పాలి. ఏవైతే ఈ సామర్థ్యాలు ఉన్నాయో, సృజనాత్మకత ఆలోచించే సామర్థ్యం, తార్కిక శక్తి, విశ్లేషణాత్మక సామర్థ్యాలు ఉన్నాయి. వాటి సహాయంతో సామాజిక దృష్టాంతానికి అనుగుణంగా తనని తాను సులభంగా స్వీకరిస్తాడు. క్రియేటివ్ థింకింగ్ ఉంది, తార్కికంగా ఆలోచించగలుగుతున్నాడు, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంది. సామాజిక అవసరాలకు అనుగుణంగా తనని తాను సులభంగా స్వీకరించగలిగే సామర్థ్యాన్ని పొందుతాడు అంటాడు ఈ సహాయం. ఇక్కడ విద్య అనేటటువంటిదంటే మనిషి యొక్క వ్యక్తిత్వంలో పూర్తి మార్పు లేదా వికాసాన్ని తెస్తుంది. ఇవన్నీ బిట్సే మీకు. విద్య అంటే జ్ఞానం మాత్రమే కాదు, అతని పనితీరు లేదా ప్రవర్తన కూడా చెప్పవచ్చు. విద్య అనేటువంటిది ఏమందిస్తుంది? సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని అందిస్తుంది, తార్కిక శక్తిని అందిస్తుంది, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని అందిస్తుంది. వ్యక్తిత్వంలో పూర్తి మార్పు లేదా వికాసాన్ని కూడా తెస్తుంది విద్య ద్వారా. ఇంకా కొందరు ఏమంటారంటే ఇక్కడ అనుభవాల ద్వారా సాధారణ పునర్నిర్మాణం చేయబడిన జీవన క్రియే విద్య అని చెప్పేసి కొంతమంది నిర్వచించారు. విద్య అంటే కేవలం పాఠశాలకి వెళ్ళి చదువుకోవటమే కాదు, అనుభవాల ద్వారా, తన జీవన విధానం ద్వారా నేర్చుకునేటటువంటి అంశాలు కూడా అని మనకి ఇక్కడ చెప్తూ ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటి పదం ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేర్ అనేటటువంటి లాటిన్ పదం మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది ఎడ్యుకేషన్ అనే పదం, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎడ్యుకేర్. ఏంటది? ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం అది నుంచి పుట్టింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎడ్యుకేర్ అనగా ముందుకు తీసుకురావటం అని అర్థం వస్తుంది అనమాట. సింపుల్ గుర్తుపెట్టుకోండి, దీనికి పెద్ద లాజిక్లు ఏం అవసరం లేదు. ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎడ్యుకేర్ అనగా ఎడ్యుకేర్ లేదా ఎడ్యుసెరా అనగా ముందుకు తీసుకురావటం. ఈ ముందుకు తీసుకురావటం అనేటటువంటి పదానికి సంబంధించి రెండు అర్థాలు ఇక్కడ మనకు వస్తాయి. ఈ ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుంచి వస్తే ఎడ్యుకేర్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే ముందుకు తీసుకెళ్ళారు. ఎడ్యుకేషన్ విద్య అంటే ఏంటి? నిరక్షరాస్యుని అక్షరాస్యుని చేసి సమాజంలో ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా దీన్ని మనకు కొంతమంది నిపుణులు ఉన్నారంటే మానవుడిని బయటికి నడిపించడానికి మరియు అతను కలిగి ఉన్నటువంటి సామర్థ్యాలను ముందుకు తీసుకురావడానికి బయటికి నడిపించడానికి లేదా అభివృద్ధి చేయడానికి ఒక సాధనంగా విద్య ఉపయోగపడుతుంది అంటాడు. ఇక్కడ మీరు ఎడ్యుకేర్ అనేటటువంటి పదానికి అర్థం చెప్పి ముందుకు తీసుకురావడం, తన ఉన్న సామర్థ్యాలను ముందుకు తీసుకురావడం, మానవుడిని బయటికి నడిపించడానికి విద్య ఉపయోగపడుతుంది, అదేవిధంగా వ్యక్తిని అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ పదాలు కూడా ఎడ్యుకేషన్ మీదనే మీకు వచ్చేటటువంటి పదాలు. మీకు ఎడ్యుకేషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎడ్యుకేర్ అనేటువంటి లాటిన్ పదం అంట. ఎడ్యుకేర్ అనగా అర్థం ఏంటి అని అడుగుతాడు, ముందుకు తీసుకురావటం అని. అవి కొన్ని మనం మానవుడిని బయటికి నడిపించడానికి, అతను కలిగి ఉన్న సామర్థ్యాలను ముందుకు తీసుకురావడానికి లేదా అభివృద్ధి చేయడానికి దేని ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అని అడుగుతాడు బిట్టు. విద్య ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి తనలో ఏదైతే కలిగి ఉంటాడు, ఏం కలిగి ఉంటాడు అంటే జ్ఞానము, శక్తి, సామర్థ్యం కలిగి ఉంటాడు. ఇవి కలిగి ఉన్నటువంటి వ్యక్తి విద్య సహాయంతో బయటికి తీసుకురావచ్చు లేదా వాటి అభివృద్ధి చేయొచ్చు. ఒక వ్యక్తి తనలో జ్ఞానం కలిగి ఉంటాడు, శక్తిని కలిగి ఉంటాడు, సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఈ మూడింటిని
స్వతహాగా మనిషి కలిగి ఉంటాడు. ఈ మూడింటిని వేటి సహాయంతో బయటికి తీసుకురావచ్చు అంటాడంటే విద్య సహాయంతో బయటికి తీసుకురావచ్చు, తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేయవచ్చు అని చెప్పి ఇక్కడ నిర్వచనం. ఇలా మనకి ఎడ్యుకేషన్ అనేటటువంటి పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది? ఎడ్యుకేర్ అనేటటువంటిది, అది ఎడ్యుకేర్ అనేటువంటిది ఏ భాషా పదం అనొచ్చు? ఎడ్యుకేర్ అనగా అర్థం ఏంటి అనొచ్చు. అదేవిధంగా మానవులో ఉన్న జ్ఞానాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని బయటికి తీసుకురావడానికి లేదా అభివృద్ధి చెందడానికి ఏది ఉపయోగపడుతుంది అని అడగవచ్చు. మనకి ఇప్పుడంటే ఈజీగా ఉంటాయి బిట్స్ చదవటం, రేపొద్దున అన్నీ కలిపి అడిగినప్పుడు చాలా ఇబ్బంది పడతాం. మానవుడిని బయటికి నడిపించడానికి ఉపయోగపడేటటువంటిది ఇది. వ్యక్తిలో కలిగి ఉన్న సామర్థ్యాలను ముందుకు తీసుకురావడానికి లేదా అభివృద్ధి చెందడానికి ఒక సాధనంగా ఉపయోగించేది ఏది అని అడగవచ్చు. ఇలా బిట్స్ మీకు ఏ విధంగానైనా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ ఇందాక మనం చూసాం ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం, ఎడ్యుకేర్ అంటే ముందుకు రావడం. ఇంకా కొంతమంది నిపుణులు ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేటువంటి పదాన్ని నిర్వచించినటువంటి విధానం ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ ఎడ్యుకేషన్ అనే పదం ఈ మరియు డీకో అనే పదాల కలయిక వల్ల వచ్చింది. ఈ అనగా బయటకు అని తెలుగు అర్థము, అవుట్ ఆఫ్ అంటాం. డీకో అనగా అర్థం ఏంటంటే లీడ్ అవుట్ లేదా దారిని అనే పదార్థం. సో ఇక్కడ బయటకు దారిని చూపించేటటువంటిది లేదా బయటకు తీసుకువచ్చేటటువంటిది విద్య అని అర్థం వస్తుంది. ఇక్కడ మనం అడగచ్చు, ఎడ్యుకేషన్ అనే పదం ఈ మరియు డీకో పదాల కలయిక వలన ఏర్పడింది అని మనం తెలుసుకున్నాం. ఇందులో ఈ అనగా అర్థం ఏమిటి అని అడగచ్చు. లేదా ఎడ్యుకేషన్ అనే పదం ఈ మరియు డీకో పదాల కలయిక వల్ల ఏర్పడినప్పుడు డీకో అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అని అడగచ్చు. ఇలా మనల్ని ఏ విధంగానైనా అడగచ్చు. ఒక నిర్వచనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేర్ అనేటటువంటి పదం నుంచి వచ్చిందని చెప్పాం. మరికొంతమంది నిపుణులు ఎడ్యుకేషన్ అనే పదం ఈ మరియు డీకో అనేటటువంటి పదాల కలయిక వలన వచ్చిందని చెప్పారు. ఈ అంటేనేమో బయటకు తీసుకురావటం, బయటకు, అదేవిధంగా డీకో అంటే లీడ్ అవుట్ అంటే దారిని అనేటటువంటి అర్థాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే ఒకరి అంతర్గత సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో లేదా మానవుని అంతర్గత సామర్థ్యాలని బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ విద్య అంటాడు. నిర్వచనం ఒకసారి చూడండి. ఇక్కడ బయటకు దారిని చూపించేటటువంటిది లేదా బయటకు తీసుకొచ్చే అవుట్ ఆఫ్ బయటకు తీసుకొచ్చేటటువంటిది అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అంతర్గత సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో కానీ మానవుని అంతర్గత సామర్థ్యాలను బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అదే ఎడ్యుకేషన్ అని మనకి ఇక్కడ నిర్వచనం చెప్తా ఉంది. ఇక్కడ మనకి అనేక రకాలైనటువంటి వ్యక్తులు అనేక రకాల నిర్వచనాలను మనకి ఇవ్వడం జరిగింది. విద్య యొక్క నిర్వచనాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మీకు చాలా నిర్వచనాలు వస్తూ ఉంటాయి. డంవిలే ఒక వ్యక్తి ఊయల నుండి సమాధికి వెళ్ళే సమయంలో అతనిపై పడే అన్ని ప్రభావాలను కలిగి ఉంటుంది అంటాడు. అంటే విద్య అంట పుట్టినప్పటి నుంచి మనిషిని సమాధికి పోయే వరకు ఉండేటటువంటి ఏవైతే మన మీద పడేటటువంటి ప్రభావాలన్నీ కూడా విద్య ద్వారా కలుగుతూ ఉంటాయి అంటాడు. బిట్టు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్యాడెట్ గ్రేవ్ అంటాం, ఉయ్యల నుండి సమాధి వరకు వెళ్ళేటటువంటిది చెప్పింది డంవిలే. ఎస్ఎస్ మెకెంజే మాటల్లో ఏం చెప్పినటువంటి ఒక విస్తృత అర్థంలో ఏమంటామంటే విద్య జీవితాంతం కొనసాగే ప్రక్రియ. ఇది అంట ప్రతి అనుభవం ద్వారా ఇది ప్రాంప్ట్ చేయబడుతుందంట విద్య అనేటువంటిది. జీవితాంతం మనం ఏదో సందర్భంలో ఏదో ఒకటి మనం విద్య నేర్చుకుంటూనే ఉంటాం. ఏదో సందర్భంలో ఒక అనుభవం ద్వారా మనం దాన్ని ప్రాంప్ట్ చేస్తూ ఉంటాం, అంటే దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. మరో నిర్వచనం ఎక్కువ దీని గురించి నేను మరీ డీటెయిల్ అవసరం లేదు, మీకు కొంచెం దీనిలో ఉండేటటువంటి నిరంతరం సాగే ప్రక్రియ అన్న ఊయల నుంచి సమాధి అన్నప్పుడు డంవిలే గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తుల ప్రకారం మోక్షాన్ని సాధించి, మోక్షం అంటే
ఉపనిషత్తుల గురించి మనం ప్రాచీన కాలం గురించి చెప్పినప్పుడు మోక్షం గురించి సాధించేటటువంటి ప్రక్రియ అనేటువంటిది విద్య అని. ఋగ్వేదం ఏం చెప్తుంది? ఒక వ్యక్తి నిస్వార్థంగా మరియు స్వావలంబనగా మారడానికి ఒక ప్రక్రియగా విద్య ఉపయోగపడుతుంది అంటాడు. తర్వాత ఎడ్వర్డ్ ట్రింగ్ అంటాం. జీవించి ఉన్నవారికి జీవితాన్ని ప్రసారం చేయటమే విద్య అంటాడు మహానుభావుడు ఎడ్వర్డ్ ట్రింగ్ గారు. జీవించి ఉన్నవారికి జీవితాన్ని ప్రసారం చేయటమే విద్య. నిర్వచనం బాగుంది. తర్వాత ఎస్ఎస్ మెకాన్జే, ఆల్రెడీ ఇక్కడ చెప్పాను నీకు. సంకుచిత భావంలో విద్య అంటే మన శక్తులను పెంపొందించడానికి ఒక చక్కని నిర్దేశిత ప్రయత్నాలను సూచిస్తుంది. మన శక్తులు ఏవైతే ఉన్నాయో, మనలో ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించడం కోసం చక్కని నిర్దేశిత ప్రయత్నాలను సూచించే ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో వాటిని సూచించేటటువంటిదే విద్య అంటారు. శంకరాచార్య ఒక నిర్వచనం ఇచ్చాడు. స్వీయ సాక్షాత్కారాన్ని ఉత్పత్తి చేయడంలో విద్య సహాయపడుతుంది అంటాడు. తనకు తాను తెలుసుకోవడంలో తనకు తాను ఏంటో తెలుసుకోవాలి, దానికోసం ఏది ఉపయోగపడుతుందంటే విద్యా ప్రక్రియ ఉపయోగపడుతుంది అంటాడు. వివేకానందుడు ఒక నిర్వచనం చెప్పాడు. మనిషిలో ఇప్పటికే ఉన్న దైహిక పరిపూర్ణత యొక్క అభివృద్ధికి తప్ప మరొకటి కాదు విద్య అంటాడు. అంటే ఆల్రెడీ దైహిక పరిపూర్ణత యొక్క అభివ్యక్తి ఏదైతే ఉందో దాన్నే మనం విద్యగా పరిగణించాలంటే మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక దైహికపరమైనటువంటి పరిపూర్ణత అంటాడు. ఇలా చాలామంది చాలా నిర్వచనాలు విద్య గురించి ఇవ్వడం జరిగింది. పిసి బెనర్జీ ఇతనే చెప్తున్నాడు, ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి సామాజిక వాతావరణానికి అనుగుణంగా మారే శక్తిని పెంపొందించడంలో విద్య సహాయపడుతుందంట. మారుతున్న సామాజిక అనుగుణంగా మనిషి కూడా మారడానికి ఏవైతే మనకి శక్తి అవసరమో దాన్ని విద్య సహాయపడుతుంది అంటాడు. కాంట్ మీకు ఆల్రెడీ చెప్పాం, అన్ని పరిమళతో కూడా ముఖ్యమైన అభివృద్ధి అని. టిపి నన్న ఇదొక నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లల వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది అంటాడు. వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంలో విద్య సహాయపడుతుంది. అలాంటి విద్య సహాయంతో ఆ వ్యక్తి తన అత్యంత సామర్థ్యాలకు అనుగుణంగా జీవితాన్ని పొందగలుగుతాడు. ఇక్కడ ఏం చెప్తాడు టిపి నన్ను, పిల్లల వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది విద్య అంటాడు. అలాంటి విద్య సహాయంతో అతను తన అత్యంత సామర్థ్యాలకు అనుగుణంగా మానవ జీవితాన్ని పొందగలుగుతాడు అంటాడు. జాన్ డ్యూయి చెప్తాడు, పాఠశాలల క్రమంలో ఉన్నాయి విద్య అనేటువంటిది ఎలా ఉంటుందంటే మీకు ఆల్రెడీ తర్వాత అర్థంలో వస్తుంది. మీకు అందించేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ మానవ జీవితం యొక్క నిర్మాణ సంవత్సరాలకు ప్రత్యేక వాతావరణాన్ని అందిస్తుంది అంటాడు విద్య. మానవ జీవితం యొక్క నిర్మాణానికి జరుగుతున్నటువంటి అంశానికి ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని అందిస్తుందంట. అలా అందించడానికి పాఠశాలలు ఉన్నాయంటాడు. ఠాగూర్ చెప్తాడు, విద్య అనేది మనిషిని అంతిమ సత్యాన్ని కనుగొనలేకపోతుంది అంటాడు ఈయన. ఇది బంధాల నుండి పరిమితులను విముక్తి చేస్తుంది, ప్రేమ మరియు అంతర్గత కాంతి యొక్క సంపదను అందిస్తుంది అంటే. అంతిమ సత్యాన్ని విద్య మనిషిని కనుగొనలేకపోతుంది, బంధాలు పరిమితులను విముక్తి చేస్తుంది అంటాడు. ప్రేమ మరియు అంతర్గత కాంతి యొక్క సంపదను అందిస్తుంది అంటాడు మహానుభావుడు ఠాగూర్ గారు. అరవింద ఘోష్ ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది.
ఇవి మీకు చిన్న చిన్న అంశాలుగా ఉన్నప్పటికీ కూడాను చాలా అర్థవంతమైనటువంటి మీనింగ్స్. ఒక్క బిట్టు మీరు లాస్ అయినా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్క అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. అరవింద్ ఘోష్ మాటలు ఏమంటాడంటే, విద్య అనేది ఒక వ్యక్తి యొక్క ఆత్మను అతనిలో ఇప్పటికే ఉనికిలో ఉన్న విషయాన్ని బయటకు తీసుకురావడానికి, ఆల్రెడీ అతనిలో ఒక ఉనికిలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకురావడానికి సహాయపడేటటువంటి ప్రక్రియ విద్య అంటాడు. ఆల్రెడీ అతనిలో కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని బయటికి తీసుకురావడం కోసం ఉపయోగపడేది విద్య అంటే. తర్వాత వెస్టర్నైజ్డ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంట. ఇది చాలా అంటే మీకు మోడర్నైజ్డ్ అని, వెస్టర్నైజ్డ్ అంటే ప్రాచీన కాలంలో విద్య గురించి మనం తెలుసుకునేటప్పుడు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాచీన కాలంలో గ్రీకు తత్వవేత్తలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వెస్టర్న్ కంట్రీస్లో విద్య యొక్క భావాన్ని చాలా వరకు ప్రభావితం చేశారు మనం చెప్పుకుంటాం. ప్లాటో ఒక ముఖ్యమైనటువంటి గ్రీకు తత్వవేత్తగా తెలుసు మనకి. ఇతను ఏమంటాడంటే, మానవుల జీవితమంతా కొనసాగే విద్యా ప్రక్రియను గుర్తించాడు. విద్యా ప్రక్రియ అంటే జీవితం మొత్తం కొనసాగుతూనే ఉంటుంది. ఇతను విద్యని ఇంకొక రకంగా చెప్పడం జరిగింది. విద్య జ్ఞానాన్ని అందించడమే కాకుండా వ్యక్తిలో సహజమైన విలువలు మరియు అలవాట్లను కూడా అభివృద్ధి చేస్తుంది. ఇది ఒక బిట్ కింద మీకు చెప్పవచ్చు. ప్రాచీన గ్రీకు తత్వవేత్తల్లో ముఖ్యులు ఎవరు అంటే ప్లాటో. మానవుల జీవితం అంతా కొనసాగే ప్రక్రియనే విద్యగా గుర్తించినటువంటి వ్యక్తి ఎవరు? ప్లాటో. విద్య కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందించడం కాకుండా వ్యక్తిలోని సహజమైన విలువలు అలవాట్లను కూడా అభివృద్ధి చేస్తుంది అని నిర్వచించినటువంటి ప్రాచీన గ్రీకు తత్వవేత్త ఎవరు అంటే ప్లాటో. బిట్స్ ఇలా మీకు రావచ్చు. ఇక్కడ ప్లాటో ప్రకారం ఏమంటాడంటే, విద్య అనేది పిల్లల జీవితంలో ఒక రకమైన కారకాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉండాలంటాడు. ఏదైతే ఈ యొక్క కారకాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉంటే తద్వారా అంటే వారు ఆత్మ మరియు ప్రపంచంలోని వివిధ విషయాల మధ్య సామరస్యాన్ని అనుభవించగలుగుతారు. చాలా ఇంపార్టెంట్. విద్య అనేది పిల్లల జీవితంలో ఒక రకమైన కారకాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి అని నిర్వచించింది ఎవరు అన్నప్పుడు ప్లాటో పెట్టింది మీకు. ఇక్కడ ప్లాటో కొన్ని విషయాలు మనకి చెప్పడం జరిగింది. ప్లాటో ఏం చెప్తున్నాడంటే, సామరస్యాన్ని నిజమైన ధర్మంగా భావించినటువంటి వాడు ప్లాటో. ప్లాటో విద్యా విధానం నైతిక విద్యపై ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకు బిట్స్ ఇవి. సామరస్యాన్ని నిజమైన ధర్మంగా భావించిన వ్యక్తి ఎవరు ప్రాచీన కాలంలో అంటే ప్లాటో. ప్లాటో విద్యా విధానం ఏ విద్యపై ఆధారపడి ఉంటుంది అంటే నైతిక విద్యపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ధర్మాలు అనేటటువంటివి ముఖ్యంగా చెప్పాడు. ఇక్కడ సామరస్యాన్ని నిజమైన ధర్మంగా భావించాడు అని. సామరస్యం ఏదైతే ఉందో దాన్ని ధర్మంగా భావించాడు. సద్గుణాలు ఏవైతే ఉన్నాయో అవి విశ్వానికి అవసరమైనవి కూడా పరిగణించాడు. సద్గుణాలను విశ్వానికి అవసరమైనవిగా పరిగణించినటువంటి విద్యావేత్త, ప్రాచీన గ్రీకు తత్వవేత్త లేదా ప్రాచీన విద్యావేత్త ఎవరు అని అడిగితే ప్లాటో. ఇంకొక ముఖ్యమైనటువంటి బిట్, సత్యం, మంచితనం మరియు ఆనందం. ప్లాటో సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిన పునాదులుగా చెప్పవచ్చు. ట్రూత్, బ్యూటీ, గుడ్నెస్ మనం చదువుకున్నాం హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో. అవి ప్లాటో సిద్ధాంతం యొక్క ఆధారంగా ఏర్పడిన పునాదులు. ట్రూత్, బ్యూటీ, గుడ్నెస్ అనేటటువంటి. ఇక్కడ ఏమంటాడంటే విద్య రెండు రకాలు మాత్రమే ఉంటుందంటాడు. ఇందులో ఒకటేమో
మనిషి తన దైనందిన కార్యకలాపాలు నిర్వహించేలా చేస్తుంది మరియు అతని యోగ్యతకు తగిన జ్ఞానాన్ని పొందేలా చేస్తుంది. అతని రోజువారీ కార్యక్రమాలు ఏవైతే నిర్వహించాలనుకుంటున్నాడో అదొక రకమైనటువంటి విద్య. రెండవది, ఒక వ్యక్తిని వివిధ రకాల ప్రభుత్వ సేవలకు యోగ్యుడని చేస్తుంది. ఇదేమో సాధారణంగా తన రోజువారీ కార్యకలాపాల కోసం నేర్చుకునేటటువంటి విద్య కింద చెప్పచ్చు. ఇదేమో ఒక వ్యక్తి తన ప్రభుత్వ సేవలకు యోగ్యుడు అంటే ఏదో ఒక ఉద్యోగం పొందడానికి ఉపయోగపడుతుందని చెప్పి ప్లాటో ఏం చెప్పాడంటే 2 రకాల విద్యలను మాత్రమే సూచించాడు. 2 టైప్స్. ప్లాటో యొక్క అభిప్రాయం ఇప్పటికి కూడా మనకి వెస్ట్రన్ కంట్రీస్లో బాగా ఆ విద్యా వ్యవస్థకు పునాదిగా చెప్పవచ్చు. అదేవిధంగా పాశ్చాత్య భావనలను ప్రభావితం చేసినటువంటి మరొక ముఖ్యమైన తత్వవేత్తగా మనం అరిస్టాటిల్ని కూడా చెప్పవచ్చు. ప్లాటో తర్వాత అరిస్టాటిల్. ఇక్కడ అరిస్టాటిల్ మనం చెప్పినట్లయితే మంచి శరీరంలో మంచి మనస్సును సృష్టించే సాధనంగా పరిగణించాడు విద్యని. మంచి శరీరంలో మంచి మనస్సుని, రెండు కూడా సాధనంగా చెప్పడం జరిగింది. ఇతను ఏమంటాడంటే విద్య మానవుని అధ్యాపక శక్తిని అభివృద్ధి చేయగలని చెప్తాడు. దాని సహాయంతో అతను ఉన్నతమైనటువంటి ఆనందాన్ని పొందగలడు అని చెప్తాడు. విద్య మానవుని అధ్యాపక శక్తిని అభివృద్ధి చేస్తుంది అని, తద్వారా అతను ఉన్నతమైన ఆనందాన్ని పొందగలడు అని తెలిపినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్ చెప్తాం మనం. ఇప్పటికీ వీరి అభిప్రాయం పాశ్చాత్య దేశాల విద్యావ్యవస్థకు పునాదిగా పరిగణించబడుతుంది అన్నప్పుడు ఎవరి అభిప్రాయాలు అంటే ప్లాటో వారి యొక్క అభిప్రాయం. తర్వాత మనకు నిర్వచనాలు జిహెచ్ థామ్సన్ గారు. ఇతనేమంటాడంటే విద్య అనేటువంటిది వ్యక్తిని కొత్త లేదా మారుతున్న వాతావరణాలను స్వీకరించడాన్ని సూచిస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఆర్ఆర్ రస్క్ ఇతను. తర్వాత ఆల్డోస్ హక్స్లీ. ఇక్కడ ఆర్ఆర్ రస్క్ ఏమంటాడంటే ప్రధాన లక్ష్యం ఏంటి అసలు విద్యది అంటే పిల్లవాడు తన సహజమైన వాతావరణానికి తనను తాను స్వీకరించడమే కాకుండా అన్ని వ్యక్తీకరణలో వాస్తవికతతో తను తాను పునరుద్ధరించగలిగేలా చేయగలడు అంటుంది విద్య. సహజమైన వాతావరణానికి తనను తాను స్వీకరించడం కాకుండా అన్ని రకాల వ్యక్తీకరణలో వాస్తవికతతో తనను తాను పునరుద్ధరించగలిగేలా చేయగలుగుతుంది అని చెప్పింది ఎవరంటే ఆర్ఆర్ రస్క్. తర్వాత ఆల్డోస్ హక్స్లీ ఏమంటాడంటే సామాజిక సోపాన క్రమంలో ఆక్రమించాల్సిన స్థానానికి సరిపోయేలా ప్రతి మనిషికి శిక్షణ ఇచ్చే విద్యనే పరిపూర్ణ విద్య అంటాడు. సామాజిక సోపాన క్రమం అంటే సమాజంలో వాడు ఏ పొజిషన్లో ఉండాలో దానికి సరిపోయేలాగా ప్రతి మనిషికి ఒక శిక్షణ ఇస్తుంది, అదే పరిపూర్ణ విద్య అంటాడు. అయితే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో సామాజిక సోపాన క్రమంలో మనిషిని స్థానానికి ఇది ఒకరి వ్యక్తిత్వాన్ని ఏ విధంగానూ నాశనం చేయకూడదు అని కూడా చెప్తాడు. ఇవి నిర్వచనాలు చూసినట్లయితే ఇక్కడ విద్య అనేటటువంటిది పరిమిత కాలం పాటు జరిగే శిక్షణ అని చెప్తారు. ఈ వ్యవధి పరిమిత కాల వ్యవధికి పరిమితం చేయబడింది, కొంతకాలానికి మాత్రమే పరిమితం చేయబడింది. సో ఈ పరిమిత కాలం అనేటటువంటి ఆలోచన అనేటువంటిది అధికారిక విద్య ద్వారా మాత్రమే విద్యగా పరిగణించబడుతుంది అంటాడు. మీ తర్వాత క్లాసులో వస్తుంది టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫార్మల్, నాన్ ఫార్మల్, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్పి అక్కడ మీకు వచ్చినప్పుడు ఒక్కొక్క విద్యా విధానం గురించి మనం వివరంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమంటాడంటే నిర్ణీతమైన కాల వ్యవధిలో నిర్ణీత ప్రదేశంలో
నిర్ణీత పాఠ్యాంశాల ద్వారా అందించబడే విద్య నిజమైన అర్థంలో విద్య అని చెప్తారు విద్యావేత్త. ఈ రకమైన విద్య మరి ఎక్కడ అందించబడుతుందంటే కేవలం పాఠశాల భవనాల్లో మాత్రమే జరుగుతుంది. నిర్ణీత కాల వ్యవధిలో కాల నిర్ణయ పట్టిక, నిర్ణీత ప్రదేశంలో, పాఠశాలలో నిర్ణీత పాఠ్యాంశాలు మన టెక్స్ట్ బుక్స్ ద్వారా అందించబడేటటువంటిది నిజమైన విద్య అని చెప్తారు. మరి పీరియడ్స్ కానివ్వండి, తర్వాత స్కూల్స్ కానివ్వండి, పాఠ్యాంశాలు ఎక్కడ ఉంటాయి? పాఠశాల. అందుకే మానవులందరికీ విద్యను అందించే ఏకైక ఏజెన్సీ ఏదైనా ఉంది అంటే పాఠశాలే. అయితే ఈ విద్యావేత్తలు ఏం చెప్తారంటే, ఈ విధంగా ఒక పాఠశాల విద్య ప్రత్యక్షంగా మరియు క్రమపద్ధతిలో అందించబడుతుంది కాబట్టి ఈ రకమైన విద్య మాత్రమే విద్య అంటారు. అయితే మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ విద్య ఉన్నత విద్యను అందుకొని అనేక మంది వ్యక్తులు ఉన్నారు. కానీ వారు ఇప్పటికీ వారి జీవితంలో చాలా ప్రజాదరణ పొందిన మరియు విజయవంతమైనటువంటి వ్యక్తులుగా పరిగణించబడుతున్నారు. పాఠశాల విద్యకే వెళ్ళి చదువుకున్నటువంటి వ్యక్తులే కాకుండా విద్యలో మనం ఈ భావన కూడా తెలుసుకోవాలి. ఇక్కడ విజయవంతమైనటువంటి వ్యక్తులు, అందుకోనటువంటి విద్యను అందుకునే వ్యక్తులు, వారి జీవితంలో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తులు ఏమంటున్నారు ఇక్కడ మనకు ఉదాహరణ చూస్తే, మాస్టర్ సచిన్ టెండూల్కర్ గారు డిగ్రీలు పొందలేదు, అయినప్పటికీ అతను ఎవరు? ఒక విజయవంతమైనటువంటి క్రికెటర్గాను, మొట్టమొదటిసారి ఎన్నికైన క్రీడాకారుడు, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి క్రీడాకారుడుగాను పేరుందాడు. మరొక ధీరుభాయ్ అంబానీ విద్యావంతుడు కాదు, అతను ఒక మంచి వ్యాపారవేత్త, అతను మంచి క్రీడాకారుడు. కాబట్టి దీనివల్ల మనకు ఏమర్థం అవుతుందంటే, ఇక్కడ మనం చెప్పాం విద్య అంటే ఏంటి అన్నప్పుడు పాఠశాలలో విద్య ప్రత్యక్షంగా క్రమ పద్ధతిలో అందించబడాలి, విద్యను అందించే ఏకైక ఏజెన్సీ ఏదన్నా ఉంటే పాఠశాల అని చెప్పాం. ఇక్కడ మనం చెప్పాం వీళ్ళందరూ పాఠశాల సచిన్ టెండూల్కర్ కానీ, ధీరుభాయ్ అంబానీ కానీ వీళ్ళందరూ కూడా పాఠశాలైనటువంటి వ్యక్తులు కాదు, క్రమ పద్ధతిలో ప్రత్యక్షంగా పీరియడ్స్ అటెండ్ అయినటువంటి వ్యక్తులు కాదు. కానీ వారు జీవితంలో ఉన్నతమైన వ్యక్తులుగా గుర్తింపు పొందారు. అందువల్ల ఏమంటారంటే, ఇది ఒక జీవితంలో ముఖ్యమైన అధికారిక విద్య మాత్రమే కాదు, వ్యక్తుల జీవితాల్లో అనధికారిక విద్య కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మనం తెలుసుకోగలగాలి. ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ మీకు వస్తున్న తర్వాత మన కాన్సెప్ట్లో ఎనిషియంట్ ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంట. విద్య యొక్క ప్రాచీన భారతీయ భావన ఎలా ఉంది అని ఒకసారి మనం చూసినట్లయితే, పూర్వం మన దేశంలో ప్రజలు చాలా సాదాసీదా గడిపేవారు అని, తర్వాత ప్రజల అవసరాలు చాలా పరిమితమైనవి, వారు చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువ సమయం గడిపేవారు. అయితే విద్య యొక్క ఆలోచన, విద్య యొక్క భావన కూడా ఆధ్యాత్మిక ఆలోచనలతో ప్రభావితమైందని చెప్పాలి. మన ప్రాచీన భారతీయ భావనలో మనం చూసినట్లయితే, అప్పుడు మనం వేదాల ద్వారా విద్యను అందించారు. ఇందులో మనకు పవిత్రత, పట్టుదల మరియు స్వతంత్ర ఆలోచన చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది వేదాలు. విద్య యొక్క ప్రాథమిక సాధనల కింద మనం భక్తిని కానీ, క్రియని కానీ, జ్ఞానాన్ని కానీ చెప్పవచ్చు. విద్య యొక్క ప్రాచీన భారతీయ భావనలో విద్య యొక్క ప్రాథమిక సాధనాలుగా వేటిని పరిగణించవచ్చు అనొచ్చు. భక్తి, క్రియ, జ్ఞానము, ఇది కూడా బెట్టుగా రావచ్చు. ఉపనిషత్తుల ప్రకారం విద్య అనేది మోక్షాన్ని సాధించే ప్రక్రియగా చెప్పవచ్చు, ఇది కూడా మీకు రావచ్చు. వేటి ప్రకారం విద్య అనేటటువంటిది మోక్షాన్ని సాధించే ప్రక్రియగా పరిగణించబడుతుంది? ఉపనిషత్తులు. విద్య యొక్క ప్రాచీన భారతీయ భావనలో విద్య యొక్క ప్రాథమిక సాధనాలు ఏవి అంటే భక్తి, క్రియ, జ్ఞానం. బిట్స్ ఇక్కడ మీకు ఏ విధంగానైనా వాడు అడగచ్చు. ఋగ్వేదం ఏం చెప్తుంది ఇక్కడ? విద్యను ఒక వ్యక్తి నిస్వార్థంగా మరియు స్వావలంబనగా మార్చడానికి సహాయపడే ప్రక్రియ. ఒక వ్యక్తిని ఏ విధంగా ఉంటుందంటాడు? నిస్వార్థంగా మరియు స్వావలంబనగా మార్చడానికి ఏదైతే సహాయపడుతుందో ఆ సహాయపడే ప్రక్రియ విద్యగా మనం చెప్పవచ్చు అంటారు.
ఈ విద్యను సాధారణంగా అనేక రకాలైన గురువులు అందించేవాళ్ళు. వాళ్ళలో మనకి ఇక్కడ యజ్ఞవల్కుడు, మనువు, శంకరాచార్యులు అందరూ కూడా రావడం జరిగింది. వారి నిర్వచనాలు చూసినట్లయితే విద్య యొక్క అంతిమ లక్ష్యం ఒక వ్యక్తి యొక్క స్వభావం యొక్క అభివృద్ధి, దాని సహాయంతో అతను ప్రపంచానికి ఉపయోగపడడం అని యజ్ఞవల్కుడు వివరించాడు. మనువు చెప్పాడు, విద్య లేకపోతే మనిషి జంతువుతో సమానం అంట, జంతువుకి పెద్ద మనిషికి పెద్ద తేడా ఉన్నదని చెప్తాడు మనువు. అందుకని విద్యను కలిగి ఉండాలి మనిషి అంటే. శంకరాచార్యులు చెప్తారు, స్వీయ సాక్షాత్కారాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది అంటాడు. కాబట్టి ఈ నిర్వచనాల ప్రకారం మనిషిని జంతువుల నుంచి వేరు చేయడానికి ఒక ముఖ్యమైన సాధనం విద్య. అదేవిధంగా ఒక మనిషిని ఉన్నతుడిగా చేయడానికి ఉపయోగపడే సాధనం విద్య. అదేవిధంగా ఒక మనిషిని ఇతర జంతువుల నుంచి భిన్నంగా తయారు చేసేటటువంటిది విద్య. ఇలాంటి అంశాలను మనం ఒకసారి పరిశీలించాలి. తర్వాత విద్య యొక్క లక్ష్యాలు ఏంటి? లక్ష్యం అంటే ఏంటంటే విద్యా ప్రక్రియ నుండి పొందే తుది ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని లక్ష్యం అంటాం. ఏదైనా ఒక ఉద్దేశం చుట్టూ ఒక లక్ష్యం తిరుగుతుంది. లక్ష్యం, ఉద్దేశం అంటే ఏదో ఒక నీ ఉద్దేశం చుట్టూ నీ లక్ష్యం, నీ ఉద్దేశం ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, దాని లక్ష్యం ఉంటుంది. అంటే విద్యా ప్రక్రియ నుంచి పొందే తుది ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని మనం లక్ష్యంగా చెప్తాం. దీన్ని మనం పూర్తిగా గ్రహించలేము కూడా. విద్య యొక్క లక్ష్యాలు అనేక రకాలుగా ఉన్నాయి. స్వామి వివేకానంద అవ్వచ్చు, స్వామి దయానంద సరస్వతి అవ్వచ్చు, అనిబిసెంట్ అవ్వచ్చు. వీరందరూ కూడా విద్య గురించి అనేక రకాల నిర్వచనాలు చూసినట్లయితే మనం పరిపూర్ణ మనిషిని తయారు చేయటమే అన్ని రకాల విద్యల యొక్క లక్ష్యం అని చెప్తాడు స్వామి వివేకానంద. లక్షణ వికాసం ద్వారా విముక్తి వైపు నడిపించడం విద్య యొక్క అంతిమ లక్ష్యం అని చెప్తాడు దయానంద సరస్వతి. గాంధీజీ చెప్తాడు, ఆధ్యాత్మికత, మేధో మరియు శారీరక సామర్థ్యం వెలుగు తీసి ఉత్తేజపరిచే విద్య నిజమైన విద్య అంటాడు. పిల్లల్లో ఆధ్యాత్మిక, మేధో సంపన్నమైన శారీరక సామర్థ్యాన్ని వెలికి తీసేదే నిజమైన విద్య అంటాడు. మన దేశంలో విద్యకు సంబంధించినటువంటి వివిధ సమస్యలు లేదా అంశాలను పరిష్కరించడం కోసం 1952-53 సంవత్సరంలో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 52-53. మరి ఈ కమిషన్ ఏం చెప్పింది? 4 లక్ష్యాలను చెప్పింది. అందులో ఏంటంటే వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రజాస్వామ్య పౌరసత్వ అభివృద్ధి జరగడం, నాయకత్వం కోసం లక్షణాలను అభివృద్ధి చేయడం, చివరిగా వ్యక్తిత్వ వికాసము. ఈ 4 అంశాలను ఎవరు సూచించారు అంటే భారతదేశంలో 1952-53లో ఏర్పడ్డ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 1986లో నూతన విద్యా విధానం రూపొందించబడింది. ఇక్కడ కొన్ని లక్ష్యాలను కూడా సూచించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం సహాయంతో ఒక వ్యక్తి యొక్క మొత్తం అభివృద్ధి సాధించడానికి మరియు విద్యా వ్యవస్థను దేశాభివృద్ధి ప్రక్రియలో ముఖ్యమైన పాత్రగా రూపొందించడం అనేటటువంటిది ఈ 2 అంశాలతో ఈ యొక్క 1986 నూతన విద్యా విధానం నడిచింది. వ్యక్తి యొక్క మొత్తం అభివృద్ధిని సాధించడం, అదేవిధంగా విద్యా వ్యవస్థను దేశాభివృద్ధి ప్రక్రియలో ముఖ్యమైన పాత్రగా రూపొందించడం అనేటటువంటి అంశాల్లో ఈ యొక్క విద్యా లక్ష్యాలుగా మనం పేర్కొనడం జరిగింది. ఇంతవరకు మీరు విద్య అంటే ఏంటి, విద్యా నిర్వచనాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. తర్వాత
ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనేటటువంటి ఒక చిన్న టాపిక్ ఉంది, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు.